ప్రస్తుతం ప్రపంచం మునుపెన్నడూ చూడని అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మిడిల్ ఈస్ట్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ ఘర్షణలు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దీంతో ఈ నెలలో రోజుకు దాదాపు 8 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ షార్టేజీ ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితులపై అంతర్జాతీయ ఇంధన సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యప్రాచ్యంలో ఫిబ్రవరి 28న మొదలైన ఈ ఉద్రిక్తతలు మార్చి 18 నుంచి 20 మధ్య పతాక స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ దాడికి ప్రతిచర్యగా ఇరాన్ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని కీలక ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టింది. అంతటితో ఆగని ఇరాన్ ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉన్న హర్ముజ్ జలసంధి మార్గాన్ని మూసివేయడంతో సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఇక ప్రపంచంలోని అతిపెద్ద ఎల్ఎన్జీ కాంప్లెక్స్ అయిన రాస్ లఫ్పాన్ పై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. దీనివల్ల ఖతార్ ఎగుమతి సామర్థ్యం 17% పడిపోయింది. ఇది కోలుకోవడానికి కనీసం 3 నుంచి 5 ఏళ్లు పట్టొచ్చు. అలాగే సౌదీ అరేబియా, కువైట్ ఆయిల్ పరిశ్రమ కూడా యుద్ధం వల్ల కుదేలైంది. సౌదీలోని యున్ఫు రిఫైనరీ, కువైట్లోని మీనా అల్ అహ్మదీ వంటి కీలక కేంద్రాలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. ఫలితంగా క్రూడ్ ఆయిల్ ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు తూర్పు యూరప్లో ఉక్రెయిన్ తన వ్యూహాన్ని మార్చి రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. మార్చి 21న నరవ్తో రిఫైనరీని, మార్చి 23న ఉఫై రిఫైనరీని, ప్రిమోర్క్స్ ఆయిల్ టెర్మినల్ను ఉక్రెయిన్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. దాదాపు 300 డ్రోన్లతో జరిగిన ఈ దాడుల వల్ల రష్యా క్రూడ్ నిల్వలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఇది రష్యా నుంచి భారత్ వంటి దేశాలకు వచ్చే చౌక చమురు సరఫరాకు పెద్ద అడ్డంకిగా మారింది. వీటికి తోడు అమెరికాలోని టెక్సాస్లో ఉన్న భారీ వాలెరో రిఫైనరీలో మార్చి 23న జరిగిన పేలుడు ప్రపంచ మార్కెట్పై ప్రభావం చూపుతోంది. రోజుకు 4,35,000 బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ మూతపట్టడంతో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి ఒక్కసారిగా తగ్గిపోయింది. మొత్తంగా ప్రపంచంలో క్రూడ్ తయారీకి కేంద్రాలుగా ఉన్న దేశాల్లో అనేక కారణాల కారణంగా తగ్గిన లేదా నిలిచిపోయిన ఉత్పత్తి ఇప్పుడు భారత్ వంటి దిగుమతిపై ఆధారపడే దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.